హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఇండియాలో ఉండేటోళ్ళు, బయట దేశాలలో ఉండేటోళ్ళు, ఏ గల్ఫ్ కంట్రీలో ఉండేటోళ్ళు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలా, మనమందరము బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా. అమ్మయ్య, బతికి గడ్డను పడిపోయినాము ఈ సంవత్సరానికి, ఈ నెలకు అండి. చూడండి, ఈరోజు అయితే రంజాన్ లాస్ట్, రేపైతే పండగ. అందరికీ ఈద్ ముబారక్. రెండోది వచ్చేసి ఏమంటే, ఈరోజు మామూలుగా ఎత్తుకుంటే ఈరోజు అయితే ఒక పొద్దులు అన్నం చేయరండి, బయట తినేస్తారు, లేదంటే మా పాడు తెప్పించుకొని తినేస్తారు చాలామంది. కొంతమంది మాత్రమే అన్నం అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. మా పిల్లోడు లాంటి వాళ్ళు, మా ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడంటే ఖచ్చితంగా లాజం అన్నమే కావాలా. వాడికి అయ్యేడుగా అయితే కొంచెం చేశాను, ఒక కోడేసి మజ్జిగూజ చేసి కొంచెమే చేశాను. నాకు అయ్యేడుగా కొంచెం తెల్లన్నము చేసుకున్నాను. అన్నం అయితే అయిపోయింది. ఈరోజు పెద్దగా వంటలు కానీ లేవండి, పెద్ద వంటలు కానీ లేవు ఈరోజుకైతే. ఈరోజుకు ఇడియా చాలా దేవుడి దయ వల్ల ఈ పొద్దుటి నుంచి ఈడియాలైతే ప్రతిరోజు ఈడియా అయితే వస్తుంది. నా ఈడియాలు మీకు ఎవరికైనా నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. చేస్తారు మన వాళ్ళని కానీ అనుకుంటున్నా. చూడండి, ఈరోజు అయితే పెద్ద వంటలు ఏం కానీ చేయలేదు. ఓన్లీ అన్నము, ఒక డక్కోసు, నాకు అయ్యాడుగా కొంచెం తెల్లన్నం అయితే చేసుకున్నాను. ఈరోజు ఏం వంటల్లా పాల అంటే, ఇండ్లు అయితే క్లీన్ చేయాలా, ఇండ్లు అయితే శుభ్రం చేయాలా, ఇంకా ఇండ్లంతా ఈరోజు నైట్ అంతా డెకరేషన్లు చేయాలా. రేపు తెల్లారే గుడికి కూతుర్లు, కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు అందరూ వస్తారు. ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి, అమ్మగారింటికి అయితే సలాం చెప్పను. కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ అయితే వచ్చారు. మా ముసలిది పెద్దావిడ కాబట్టి వీళ్ళ కూతుర్లు, అల్లుళ్ళు అందరూ వస్తారు. ఇంక ఈరోజు నైట్ అయితే నిద్ర ఉండదు. ఇప్పటికైతే సరిపెట్టాను. కొంత బట్టలు ఐరన్ చేసేటివి, ఉతికేటివి అన్నీ ఈరోజు క్లీన్ చేసేసి, నైట్ అంటే ఇంకా నైట్ ఇళ్ళంతా శుభ్రం చేసేసి, ఇంకా హాల్లో అక్కడల్లా డెకరేషన్లు చేసేది. ఈరోజు మళ్ళీ ఈ నైట్ అయితే పూర్తిగా అయితే నిద్ర ఉండదు. ఎందుకంటే